ఈరోజు ఈరోజు జిల్లా సర్వసభ సమావేశం జరగడం జరిగింది. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా. అందరూ కూడా ఆఫీసర్లు కానీ, కలెక్టర్ గారు కానీ, అపోజిషన్లో ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పరస్పరంగా బాగా ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకొని పలాంది ఇట్లా కావాలి, నాకు ఇవి కావాలి, ఇట్లా జరిగింది అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాలి కదా అని చెప్పడం జరిగింది. కాకపోతే ఆఫీసర్లు ఏంటంటే ప్రతిదీ కూడా మిస్గైడ్ చేస్తున్నారు. అట్లా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కానీ, గత ప్రభుత్వాన్ని కానీ మిస్గైడ్ చేస్తూ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇది 100% సమాధానం చెప్పడంలో ఏమైతే ఒక కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మార్చి చెప్పడం జరుగుతుంది. అది కూడా ఒకటి హౌసింగ్ అన్నాం, హౌసింగ్ కింద మాట్లాడినాం. గత ప్రభుత్వంలో 5-6 ప్రభుత్వాల వల్ల ఇందిరమ్మ కాలనీ అన్నాము, రాజశేఖర్ అన్నారు, చంద్రబాబు నాయుడు అన్నారు, కిరణ్ కుమార్ అన్నారు, మళ్ళీ చంద్రబాబు అందరూ వచ్చినప్పుడల్లా కట్టిన ఇళ్ళన్నీ కూడా మూలపడిపోతే దానికి ఏదో ఒక పరిష్కారం ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఒక గత ప్రభుత్వం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏమంటే ఒక్క గుణాది వేసుకొని ఒక 5,000 రూపాయలు బిల్లు తీసుకుంటే ఆ 1,90,000 కానీ 2 లక్షలు కానీ ఎంత అయితే ఆ లబ్ధిదారునికి వస్తుందో నువ్వు తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇల్లు కట్టుకున్నా నీ అకౌంట్లో ఉండే డిపాజిట్లో ఉంటుంది. ఆ అమౌంట్ అనేది వేరే దానికి డైవర్ట్ చేయనీకి ఉండదు అనేది స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగింది. ఆ మాట కూడా ఆఫీసర్లు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లా ప్రతిదీ కూడా ఏదో ఒకటి ఇది ఇట్లా కాదు అట్లా కాదని అట్లా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇట్లా అపోజిషన్ వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ చేస్తూ హౌసింగ్ అనే కాదు ఎలక్ట్రికల్ది కూడా అది అట్లా చేసినాము, ఇది ఇట్లా చేసినాము, దీనికి దానికి కంబైన్ చేసి చెప్తాను తప్ప రైతుల పరిస్థితి ఏముంది, ఈ పరిస్థితి ఏముంది, కరెంట్ ఛార్జీ ఎందుకు పెంచినాము, ఎందుకు పెంచలేదు, సిస్టమ్ మటుకు పెట్టినారు, నీట్గా రాసినారు, బుక్లో చూసుకునేది బాగుంది, కానీ ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఎందుకు పెంచినాము, ఇప్పుడు ఏం జరుగుతుంది, రైతులకి ఏం కావాలి, హౌసింగ్కి ఏం కావాలి అనే దాని మీద మాట్లాడితే ఆన్సర్ ఆఫీసర్ల దగ్గర నుంచి రావడం లేదు. ఇంకా ఏదో ఇట్లాంటి సమయంలో మనం కూడా ఇంకా వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉన్నారు, ఆఫీసర్లే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాననేది ఈ ప్రభుత్వానికి కూడా తెలిసి వస్తూ ఉంది. ఆఫీసర్లు మారాలి, ప్రతి నాయకుడు కూడా మారాలా. ఎందుకంటే ప్రజలకి ఏం చేయాలి, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఉన్నదాన్ని ఏ రకంగా ప్రజలకు మేలు జరిగేటట్టు ప్రజలు కూడా ప్రయత్నించాలని ఈ ప్రభుత్వం కానీ, మేము అపోజిషన్లో ఉన్న మా లీడర్లు కానీ, ప్రతి ఒక్క జెడ్పీటీసీ, ఎంపీపీ, ప్రతి నాయకుడు కూడా ప్రజలతో అమేకమై పలాని ఉన్నాయి, ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు వాడుకోండి, మీరు చేసుకోండి, ఇదంతా కూడా నా జేబులు నీ జేబులు ఇది లేదు, ఎవరు సొత్తో కాదు, ఇది మీరు కష్టపడి గవర్నమెంట్కి ఇచ్చిన దాన్ని మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తున్నారు అని చెప్పే ధోరణిలో అందరినీ కూడా అవేర్నెస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు, ఆ పార్టీకి ఈ పార్టీ అన్ని కూటమి ప్రభుత్వం కావచ్చు, అపోజిషన్లో మేము కావచ్చు, ఇంకా ఉన్న పార్టీలన్నీ కూడా కలిపి ప్రజలకు ఏ రకంగా మంచి జరిగేటట్టు అందరూ ప్రయత్నించాలని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ అందరూ చేయాలని, మనకు ప్రజలు ఇచ్చిన ఏదైతే మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తారు. ఇప్పుడు మీరే విన్నారు కదా, ఇప్పుడు గతంలో పెట్టిన మీరు 10 ఏళ్ళ గిల్లులో బిల్లు చేసుకున్నా మీ డబ్బులు అట్లే మీ అకౌంట్ మారుతూ ఉంటాయి, ఎప్పుడు బిల్లు పెడితే ఏఈగా సంతకం పెడితే మీకు వస్తాయన్నారు. అది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి అదే చెప్తారు. గతంలో ఎందుకు పాస్ కాలేదు బిల్లు, మళ్ళీ అది చూపించచ్చు కదా. గతంలో ఆయన సంతకాలు పెట్టినవి అన్నీ ఉంటాయి కదా. ఆ రోజే పెంచేసిండాలి కదా, ఆ రోజు పెంచేసిన అప్పటి నుంచి కూడా డ్యూ కట్టాలి. ఆ రోజు పెంచినాడు కదా, ఆ రోజు ఇచ్చేసినారు, ఆ రోజు నుంచి మీద కూడా కట్టమని చెప్పాలా. నేను కాదు చెప్పింది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది, రామచంద్ర గారు మినిస్టర్ ఉన్నప్పుడు చేసినారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇంత డ్యూ ఉంది మీది, ఈ డ్యూ కూడా మీరు కట్టాలని పోవాలి వాళ్ళు, మేము చేసింటే అది ఎందుకు పోలేదు మళ్ళా. అందరికీ నమస్కారం. ముందుగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి, చిత్తూరు జిల్లా ప్రజానీకానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరవడం జరిగింది. జిల్లా సర్వసభ్య సమావేశంలో అనేక అంశాల మీద మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల సమక్షంలో అనేక అంశాల మీద గౌరవ చైర్మన్ గారు, కలెక్టర్ గారి సమక్షంలో చర్చ చేయడం జరిగింది. అయితే యథావిధిగానే
వైసీపీలో అందరూ కాదు కానీ కొందరు వచ్చి ఏదో జరిగిపోయిందన్నటువంటి అపోహ సృష్టించడం కోసం, ఏదో ఆగిపోయిందన్నటువంటి గందరగోళం సృష్టించడం కోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేశారు. కాకపోతే ప్రకృతి దేన్ని సహించదన్నట్టు వాళ్ళ సభ్యులు కూడా దాన్ని అంగీకరించలేదు. ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి అభిప్రాయం జనంలో వచ్చిన తర్వాత ఇలాంటి ఎత్తుగడలు, ఇలాంటి జిత్తులు మారి మాటలతో ప్రజలను కానీ ప్రభుత్వాన్ని కానీ మభ్యపెట్టలేమన్నటువంటి విషయాన్ని గ్రహించి అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ చెబుతున్నాం, కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం, అందులో ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. 2025 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెడబోతుంది. మీరు అందరూ కూడా చూశారు, నియోజకవర్గంలో ఒక స్మాల్ సెడ్జ్, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ని, చిన్న సైజు పారిశ్రామిక వాడల్ని తయారు చేయాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఖచ్చితంగా 2025-26 సంవత్సరంలోనే గణనీయమైనటువంటి మార్పుని కళ్ళకు కనపడే విధంగా, ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ కళ్ళకు బైర్లు గమ్మే విధంగా అభివృద్ధి జరగబోతుందని మరొకసారి తెలియజేస్తూ, జిల్లా సమగ్ర అభివృద్ధికి కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. అత్యవసరమైన, నిత్యవసరమైనటువంటి ఏ విషయాన్ని పట్ల కూడా అశ్రద్ధ కానీ అజాగ్రత్త కానీ లేకుండా ఒక సమగ్ర ప్రణాళికతో జిల్లా ముందుకెళ్ళబోతుంది. జిల్లా పాలన కూడా ముందుకెళ్తుందని తెలియజేస్తున్నా.